నిన్నటి రోజున ఈ రోజున పచ్చ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది. గుంటూరు ఘాటు మిర్చి ఘాటుకి తెలుగుదేశం పార్టీ వెలువెల్లాడిపోతూ ఈరోజు ఒక దుష్ప్రచారానికి కొత్త పొంతలు దొక్కుతూ ఉంది. మా పార్టీలోనే ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి నా ఒక పోటీని వాళ్ళు తట్టుకోలేక ఈరోజు గిలగిలా కొట్టుకుంటా ఉన్నారు. నేను ఆ మొదటి రోజే చెప్పా, ఇక్కడ ఉంది గుంటూరు మిర్చి ఘాటు అని. ఈరోజు ఏదైతే ఆర్థికంగా డబ్బు బలం ఉందన్న అహంకారంతో ఏ స్థాయికైనా దిగజారుతా ఉన్నారనేది ఈ యొక్క వార్తలే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు. డబ్బు మదంతో ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా కొనగలుగుతాం, ఏదైనా రాపించగలుగుతామని ఎల్లో మీడియా ద్వారా ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారని. నేను ఒకటే చెప్తా ఉన్నా, 2 పర్యాయాలు వైసీపీ ఇక్కడ ఓడిపోయింది, కానీ ఈ 3వ పర్యాయం వైసీపీ ఇక్కడ గెలవబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుంటూరు పార్లమెంటు మీద ఎగరబోతూ ఉంది. ఇది స్పష్టం. మీరు ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. వైసీపీ క్యాడర్ కానీ ఎవరైనా సరే ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో లేదు నా రాజకీయ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మిర్చి యార్డ్ నుంచి పొన్నూరు శాసనసభ్యుడి వరకు కూడా లేదు, దానికి ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గుంటూరులో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. గుంటూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయకుండా 2014లో సీట్లు ట్రై చేశానని చెప్పాడు, 2019లో సీట్ ట్రై చేశానన్నాడు, ఇవాళ సీట్ తెచ్చుకున్నాను అంటూ ఉంటాడు. లేదు నాకు కోట్ల రూపాయలు ఉన్నాయి అన్నాడు. ఒక్క సేవా కార్యక్రమం అయినా చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి 2 పర్యాయాలు నేను ప్రయత్నం చేశానన్నాడు, ఈ 10 సంవత్సరాల్లో కనీసం ఒక్క సేవా కార్యక్రమాన్నా చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను గెలిచిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తానంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే నిన్ను గెలిపిస్తే నీ మీద ఆధారపడి నువ్వు ఇష్టమైతే చేస్తావు, లేకపోతే చేయవా? అదే నా వరకు వచ్చినప్పుడు ఇవాళ గుంటూరు పట్టణంలో 25 సంవత్సరాలు పైగా ఇవాళ ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేశాం. ఎంతోమందికి స్కాలర్షిప్స్ ఇవ్వటం జరిగింది. ఎన్నో సంవత్సరాలు, 15 సంవత్సరాల దాకా నా సొంత డబ్బుతో నేను వందలాది మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డుకి కూడా నేను 16 సార్లు గెలిచాను. 20 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నా. అక్కడ ఉన్న కార్మిక సంఘాలకి, అక్కడ ఉన్న వ్యాపార సంఘాలకి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 116 మార్కెట్ యార్డులకి నేను ప్రెసిడెంట్గా పనిచేశాను. మరి ఆ ఒక సంఘానికి రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డ్స్ని అడిగినా కూడా చెప్తారు కిలారోసి అంటే ఎవరనేది. లేదు ఆ తర్వాత 2009లో తెనాలిలో పోటీ చేశాను, 2014లో తెనాలిలో కోఆర్డినేటర్గా ఉన్నాను, 2019లో పొన్నూరులో గెలిచాను. పొన్నూరులో ఇవాళ 25 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాం. ఎప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలు, పొన్నూరు నియోజక ప్రజలు కూడా చూడలేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చేశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో పొన్నూరు కాదు, నువ్వు ఇంకా నీ వల్ల మిగతా నియోజకవర్గాలన్నీ కూడా నీ వల్ల ఉపయోగం ఉంది, నువ్వు పార్లమెంట్కి పోటీ చేస్తే బాగుంటుందని ఆయన కోరిక మేరకే నేను పార్లమెంట్కి రావటం జరిగింది తప్ప ఇవాళ నేను రావటం వల్ల వీళ్ళు ఓరవలేక ఏదైతే రకరకాల దుష్ప్రచారాలు చేశారో, ఏదో 2వ కిషన్ వచ్చాడు, 3వ కిషన్ రకరకాలు ఎన్ని చెప్పుకున్నా సరే గుంటూరు పార్లమెంట్ పరిధిలో మాకు అనేది ఒక ఇమేజ్ ఉంది. నీకేముంది? ఇవాళ అమెరికా నుంచి ఎన్ఆర్ఐగా చెప్పుకొని వచ్చేవే తప్ప ఇవాళ డబ్బుతోనే ఏదైనా సాధ్యమని నువ్వు భావిస్తూ ఉన్నావు. ఇది ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము చాలా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో 175కి 175, 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలుస్తూ ఉన్నాము. గుంటూరు పార్లమెంట్ కూడా మేము గెలవబోతా ఉన్నాం. ఎవరు ఎన్ని కహానీలు చెప్పినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా,
ఇది ఎవరు దుష్ప్రచారం చేశారో కూడా మాకు స్పష్టంగా తెలుసు. ఇది ఎవరు వెనకొండి రాపిచ్చారో కూడా తెలుసు మాకు. అయినా కూడా చెప్తా ఉన్నా, అలాంటి వ్యక్తులతో కూడా కలిపి చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కుయుక్తులు చేసినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, నేను గెలవబోతా ఉన్నాను. ఇది స్పష్టంగా తెలియజేయడానికి ఇలాంటి కుహానా రాజకీయాలు మానుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి నేను హితవు పలుకుతా ఉన్నా. గెలిచి అనంతరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈసారి సంస్థాన్ని కూడా గెలిచిన తర్వాత ఇప్పుడు ఓడిపోయిన వెళ్ళిపోతారని చెప్పి ప్రచారం మీ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇది వాస్తవం కదా, ఆయనే ప్రూవ్ చేశాడు కదా. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన మాట అదే, ఆయనే ప్రూవ్ చేశాడు. నేను ఎలక్షన్లో గెలిస్తే సేవ చేస్తానన్నాడు. నేను ఆల్రెడీ సేవ చేసుకుంటూ వచ్చా. అంటే నువ్వు డబ్బు మరి 2 సార్లు సీట్ ట్రై చేసావు, 3వ సారి సీట్ వచ్చింది. కనీసం ఈ 10 సంవత్సరాల్లో నువ్వు ఏ కార్యక్రమాలు చేసావని అడుగుతా ఉన్నా. మేము చేసాం, ప్రజలకు తెలుసు. నువ్వేం చేసావు? గెలిస్తే చేస్తానంటున్నావు. మేము ఆల్రెడీ చేసాం, మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, మేమేంటో ప్రజలకు తెలుసు. మా మాట ఏ విధంగా నిలబెట్టుకుంటామో ప్రజలకు తెలుసు. అందుకని వీళ్ళు డబ్బు మదంతో ఏదైనా సాధిస్తామనేది ప్రజలని మోసం చేయటమే. 2 సార్లు మోసపోయారు, 3వసారి మోసపోవడానికి గుంటూరు పార్లమెంట్ ప్రజలు లేరు. ఎందుకంటే లోకల్గానే ఉన్నా, లోకల్గా నేనేంటో అందరికీ తెలుసు. గత 2 పర్యాయాలు చిత్తూరు జిల్లాని తీసుకొచ్చారు, ఈసారి అమెరికా నుంచి దిగుమతి చేశారు. సో గుంటూరు ప్రజలు తప్పకుండా ఎన్ఆర్ఐని ఎక్స్పోర్ట్ చేస్తారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత. లేదు, పేపర్లో వచ్చిన దాని గురించి చెప్తాను. రాయించింది కానీ లేకపోతే అసంతృప్తులు కానీ మీ పార్టీలో ఉన్న బ్యాక్ పాలిటిక్స్ చేస్తున్నారనుకోవాలా, లేదంటే టీడీపీ నాయకులే ఇచ్చేస్తున్నారనుకో? మీరు ఆ రోజు స్టేట్మెంట్ చూస్తుంటే టీడీపీ నాయకులే మాట్లాడారు ఆ రోజు. ఎందుకంటే మొట్టమొదటిలో అంబటరాయుడు గారు అని తీసుకురావడం జరిగింది, తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణ గారిని తీసుకురావడం. సో ఈక్వేషన్స్ ఏ పార్టీ అయినా సరే గెలిచే అభ్యర్థిత్వాన్ని ఆలోచిస్తుంది. సో వాళ్ళిద్దరు ఓడిపోతారని కాదు, కానీ ఉన్నాళ్ళలో బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకురావడం జరిగింది. నా సైడ్ నుంచి ఎటువంటి ప్రపోజల్ లేదు. ఉన్నది ఒకటే ప్రపోజల్, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పొన్నూరు నువ్వు బాగా చేసావు, గుంటూరు పార్లమెంట్కి నీ వల్ల ఉపయోగం ఉంది, గుంటూరు పార్లమెంట్ నువ్వైతే కరెక్ట్ అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. ఇది వాస్తవం, ఎందుకంటే గుంటూరు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. గత 2 పర్యాయాలు ఎక్కడో నాన్ లోకల్ పర్సన్ని తీసుకొచ్చారు, గల్లా జయదేవ్ అని, చిత్తూరు ఆయన బడా పారిశ్రామికవేత్త. కనీసం 2 పర్యాయాలు గుంటూరు ప్రజలు గెలిపించారే, ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ పెడదామే, కొంతమందికి ఉద్యోగాలు కల్పిద్దామే అనే ఆలోచన అతను లేదు. ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు, పరిశ్రమ పెడతానని చెప్పాడు, కానీ కనీసం మాట నిలబెట్టుకోవాలా. ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఒక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో గుంటూరు పార్లమెంట్ మెంబర్ని నేను చూడలా. ఏ ఒక్క అధికార కార్యక్రమాల్లో గుంటూరు పార్లమెంట్ మెంబర్ని నేను ఒక్కసారి కూడా చూడలా. ఇంకా ప్రజలు ఎక్కడ చూస్తారు? సో దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా వాళ్ళకి స్థానికంగా వాళ్ళకి ఎక్కడ నాయకులు లేరు, కాబట్టి బయట నుంచి తీసుకొస్తున్నారు. ఇవాళ కొత్తగా అమెరికా నుంచి దిగుమతి చేశారు. అంటే నేను ఈ మీటింగ్ పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెస్లో వచ్చిన దాన్ని మనం ఖండించడానికి. అంటే దీన్ని రకరకాలు క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఫుల్ స్టాప్ పెడతాని కోసం.